నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత ఆర్థిక పటంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం ఇప్పుడు భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అభివర్ణించారు. 27 దేశాల కూటమి, 200 కోట్ల జనాభా. ఇది కేవలం ట్రేడ్ డీల్ మాత్రమే కాదు, రాబోయే దశాబ్ద కాలానికి భారత ఎగుమతులకు లభించిన గోల్డెన్ టికెట్. మరి ఈ ఒప్పందం ఏ రంగాలను ముంచెత్తుతోంది, ఏ షేర్లకు రెక్కలు తొడుగుతోంది? లెట్స్ వాచ్. భారతదేశం యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత ఎగుమతి రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. అవకాశం వచ్చినప్పుడే ఆరుగాలం కష్టపడాలి అన్న సామెత చందంగా యూరప్ మార్కెట్ తలుపులు తెరుచుకున్న వేళ భారతీయ కంపెనీలు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా సుంకాలు తొలగిపోతాయి. దీనివల్ల మన ఉత్పత్తులు యూరప్ మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తాయి. ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది. దాదాపు $33 బిలియన్ విలువైన భారతీయ ఎగుమతులపై ప్రస్తుతం ఉన్న 10% వరకు సుంకాలు సున్నాకి పడిపోయే ఛాన్స్ ఉంది. ఇది ఒక రకంగా ఆట స్థలం సమం చేయడం అని చెప్పవచ్చు. దీనివల్ల వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలతో మన కంపెనీలు ధీటుగా పోటీ పడగలవు. ఎంకే గ్లోబల్ వంటి ప్రముఖ రీసెర్చ్ సంస్థల అభిప్రాయం ప్రకారం ఈ ఒప్పందం కేవలం ఒక తాత్కాలిక ట్రేడింగ్ ట్రిగ్గర్ మాత్రమే కాదు. ఇది భారతీయ ఎగుమతుల నిర్మాణంలో వస్తువుకున్న స్ట్రాటజికల్ షిఫ్ట్. అంటే ఇది స్వల్పకాలిక లాభం కంటే దీర్ఘకాలిక సంపద సృష్టికి మార్గం సుగమం చేస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు పెట్టుబడిదారులు ఇప్పటికే ఎగుమతులపై ఆధారపడే కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ ట్రెండ్ చూస్తే కొన్ని స్టాక్స్ 12% వరకు పెరగడం దీనికి నిదర్శనం. అయితే ఈ జోష్ ఇలాగే కొనసాగాలంటే అమెరికాతో ట్రేడ్ డీల్, కరెన్సీ స్థిరత్వం వంటి అంశాలు కూడా కీలకం కానున్నాయి. సమయం చూసి నాటు వేస్తే పంట చేతికొస్తుంది అన్న సామెత పెట్టుబడిదారులకు ఇప్పుడు సరిగ్గా వర్తిస్తుంది. ఎగుమతుల జోరు పెరిగే అవకాశం ఉండడంతో ఈ రంగాలకు చెందిన కంపెనీలు స్టాక్స్ పై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచడం మంచిదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూరప్ మార్కెట్లో భారతీయ వస్తువుల జైత్రయాత్రకు ఈ డీల్ ఒక బలమైన పునాది కానుంది. భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ డీల్ విషయంలో నిపుణులు దీర్ఘకాల పెట్టుబడులకు సరైన స్టాక్స్ సూచిస్తున్నారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆటో కంపోనెంట్స్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ, డిఫెన్స్ రంగాల్లో ఎగుమతులపై ఆధారపడే కంపెనీలకు ఈ ఒప్పందం పెద్ద లాభం ఇవ్వనుంది. భారత్ యూరోపియన్ యూనియన్తో ఒక చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం తర్వాత టారిఫ్లు తగ్గే అవకాశం ఉండడంతో పాటు నిబంధనలు సులభమవుతాయి. అందుకే పెట్టుబడిదారులు లాభపడే కంపెనీలను గుర్తించే పనిలో వేగం పెరిగింది. 27 దేశాల యూరోపియన్ యూనియన్ బ్లాక్ అంతటా వాణిజ్య అవకాశాలు మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే కాలం మనదే అయితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నట్లుగా భారతీయ వాణిజ్య రంగం సరికొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ మరియు స్పెషాలిటీ కెమికల్స్ రంగాలు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్గా మారాయి. ఎగుమతులే లక్ష్యంగా సాగుతున్న కొన్ని కంపెనీల షేర్లు ఏకంగా 12% వరకు లాభపడి మార్కెట్ను ఆశ్చర్యపరిచాయి. దీనికి ప్రధాన కారణం మారుతున్న అంతర్జాతీయ వాణిజ్య విధానాలే. అవకాశం తలుపు తట్టినప్పుడు అదృష్టం వరించక మానదు అన్నట్లు తక్కువ డ్యూటీలు, సులభతరమైన అనుమతుల వల్ల బిలియన్ల డాలర్ల కొత్త వాణిజ్యం భారత్కు రాబోతోంది. కేవలం కెమికల్స్ మాత్రమే కాదు, ష్రింప్ ఎగుమతిదారులు, ఆటో కంపోనెంట్స్ తయారీదారులు, జ్యువెలరీ రంగం కూడా ఇప్పుడు జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి. ఇటీవలి కాలంలో భారత్ చూడబోతున్న అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్పు ఇదే. ఇది కేవలం పెరుగుదల మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లో భారత్ ముద్ర వేయబోయే సువర్ణావకాశమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంకే గ్లోబల్ అభిప్రాయం ప్రకారం ఈ ఒప్పందం తాత్కాలిక ట్రేడింగ్ ట్రిగ్గర్ కంటే భారత్ ఎగుమతుల నిర్మాణంలో పెద్ద మార్పు సూచిస్తోంది. భారత్ EU డీల్ మార్కెట్ భావోద్వేగానికి పాజిటివ్గా ఉన్నా
యుఎస్ భారత్ ట్రేడ్ ఒప్పందంపై పురోగతి, కరెన్సీ స్థిరత్వం, ప్రపంచ పరిస్థితులు ప్రశాంతంగా ఉండటం కూడా అవసరమని సంస్థ తెలిపింది. రంగాల పరంగా టెక్స్టైల్స్, కొన్ని ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలే ప్రధాన లాభదారులుగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల టెక్స్టైల్స్, అపారెల్, లెదర్, ఫుట్వేర్, మెరైన్ ప్రొడక్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఆటోమొబైల్స్ వంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాలకు బలమైన ఊతం లభించే అవకాశం ఉంది. సుమారు $33 బిలియన్ విలువైన ఎగుమతులపై 10% వరకు ఉన్న టారిఫ్లు 0కు తగ్గే సూచనలు ఉన్నాయి. ఏ స్టాక్స్కు లాభం కలగవచ్చు అన్న ప్రశ్నకు మార్కెట్ నిపుణులు సమాధానం ఇస్తున్నారు. టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆటో కంపోనెంట్స్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ, డిఫెన్స్ రంగాల్లో ఎగుమతులపై దృష్టి పెట్టిన కంపెనీలకు EU మార్కెట్ యాక్సెస్ మెరుగవడం వల్ల పెద్ద లాభం ఉంటుందని వారు భావిస్తున్నారు. వీటి మార్కెట్లో గ్లోబల్ స్ట్రాటజీ ఆపరేషన్స్ డీల్ పనిచేస్తున్న రాస్ మాక్స్వెల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం భారత్ ట్రేడ్ పోటీ సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. మధ్యకాలంలో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా మెరుగవుతుందని ఆయన అభిప్రాయం. తక్కువ టారిఫ్లు, సరళమైన నిబంధనలు వల్ల ఫార్మా, టెక్స్టైల్స్, ఆటో కంపోనెంట్స్, ఐటీ సర్వీసెస్ రంగాలు ప్రపంచంలోనే అతిపెద్ద కన్స్యూమర్ మార్కెట్లో ఒకటైన యూరప్ను మరింత సమర్థంగా చేరుకోగలవని చెప్పారు. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లుగా సరైన సమయంలో సరైన షేర్లు ఎంచుకోవడం పెట్టుబడిదారులకు చాలా ముఖ్యం. ప్రముఖ మార్కెట్ నిపుణులు ఎస్ఎస్ వెల్త్ స్ట్రీట్ ఫౌండర్ సుగంధ సచ్దేవ రాబోయే కాలంలో రాణించబోయే కొన్ని కీలక కంపెనీలను సూచించారు. ఆమె ప్రధానంగా సంవర్ధన, మదర్సన్ ఇంటర్నేషనల్, ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, సిప్లా, ప్రీవీ స్పెషాలిటీ కెమికల్స్, పీసీబీఎల్ వంటి సంస్థలపై మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే 6 నెలలు కష్టపడితే ఏడాది పొడవునా కూర్చొని తినొచ్చు అన్న చందంగా ఈ కంపెనీలకు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనికి తోడు మెరుగైన ప్రైజింగ్ పవర్ లభించటం, కేవలం యుఎస్, ఆసియా వంటి పాత మార్కెట్లపైనే కాకుండా కొత్త మార్కెట్లోకి విస్తరించటం, టారిఫ్ రేషనలైజేషన్ వల్ల అమ్మకాల పరిమాణం, లాభాల మార్జిన్లు పెరిగే అవకాశం ఉండటం. అయితే ఈ ఒప్పందం వల్ల తాత్కాలికంగా కొన్ని దేశాలు ఆటో తయారీదారులకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ వాహనాలు భారత్లో మరింత పోటీగా మారవచ్చు. డ్యూటీ మార్పుల తర్వాత యూరోపియన్ వైన్ల నుంచి పోటీ పెరగడంతో కొన్ని లిక్కర్ కంపెనీలకు కూడా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కేసీ సెక్యూరిటీస్లో ఏవీపీ రీసెర్చ్గా పనిచేస్తున్న మహేష్ ఎం ఓజా మాట్లాడుతూ EU ఎక్స్పోజర్ ఉన్న ఎగుమతులపై దృష్టి పెట్టిన కంపెనీలే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ వల్ల అతిపెద్ద లాభదారులవుతాయని చెప్పారు. అయితే ఈ లాభాలు దీర్ఘకాలంలో స్పష్టంగా కనిపిస్తాయని ఆయన చెప్పారు. భారత్ EU ట్రేడ్ ప్యాక్ట్ వల్ల దీర్ఘకాల లాభదారులు ఆయన తెలిపిన స్టాక్స్ ఈ విధంగా ఉన్నాయి. ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ 30%, అవంటి ఫీడ్స్ 17.2%, ఏక్వస్ 49.45%, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ 23%, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ 68.1%, ఆక్సిస్కేట్స్ టెక్నాలజీస్ 37%, డైనమాటిక్ టెక్నాలజీస్ 55.83%, RACL గియర్ టెక్ 58.09%, భారత్ ఫోర్జ్ 35%, టాటా మోటార్స్ 35-40%, ప్రెషియన్ క్యామ్షాఫ్ట్స్ 23.14%, సోనా BLW ప్రెషియన్ ఫోర్జింగ్స్ 22%, సంవర్ధన మదర్స్ ఇంటర్నేషనల్ 31%, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 23%, ఆంథమ్ బయోసైన్సెస్ 55%, ఆక్యుటాస్ కెమికల్స్ 38.7%, సుప్రియా లైఫ్ సైన్స్ 41%, రైస్ ఇండస్ట్రీస్ 40%, హికల్ 28.5%, మార్క్సాన్స్ ఫార్మా 39%, ఇండికో రెమెడీస్ 49%, DBS ల్యాబొరేటరీస్ 33%, గ్లాండ్ ఫార్మా 20%, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ 20%, అరబిందో ఫార్మా 29.7%, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ 20.24%, ట్రాన్స్ ఎలక్ట్రానిక్స్ 23.61%, బ్లూ జెడ్ హెల్త్ కేర్ 79%, ఫోర్జింగ్స్
21.4%, పీటీసీ ఇండస్ట్రీస్ 54.06%, కేపీఆర్ మిల్స్ 24.32%, డిపిఎస్ 51%, ట్రైడెంట్ 18-20%, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ 30-35%, వెల్ స్పన్ లివింగ్ 20-22%, వర్ధమాన్ టెక్స్టైల్స్ 22-25%, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహేంద్ర, సిప్లా, ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్. ఇక ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య కుదరబోయే ఈ చారిత్రక వాణిజ్య ఒప్పందం ద్వారా దాదాపు 200 కోట్ల మందికి మేలు జరగనుంది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కోస్టా చెప్పినట్లుగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ను సృష్టించడమే కాకుండా భారత్ యూరప్ ఆర్థిక సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్తుంది. మొత్తానికి భారత్ EU డీల్ అనేది కేవలం కాగితాల మీద ఒప్పందం కాదు, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక రాకెట్ ఫ్యూయల్. రోమ్ ఒక రోజులో నిర్మించబడలేదు అన్నట్లుగా ఈ ఒప్పందం వల్ల కలిగే పూర్తి స్థాయి లాభాలు మనకు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో భారత్ ఒక ఎగుమతుల పవర్ హౌస్ గా మారుతుందనడంలో సందేహం లేదు. పెట్టుబడిదారులు కూడా సాహసం ఒక ధర్మం అన్న సూత్రంతో దీర్ఘకాలిక లక్ష్యంతో అడుగులు వేయడం చేయాలి.